ఎంతమంది మీలో నోరు కంట్రోల్ చేసేదానికి ట్రై చేస్తున్నారు? నోరు కంట్రోల్లో పెట్టుకోండి, మాటలు కంట్రోల్లో పెట్టుకోవడానికి మీ ఇంట్లో కానీ వీధిలో కానీ చేస్తున్నారా? మీరు నోరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అసలు. ఇది ఫస్ట్ మాట. ఇది నాకు దేవుడు కొత్తలో చెప్పినప్పుడు నేను పవిత్రంగా పరిశుద్ధంగా బతకడానికి చాలా ట్రై చేసేవాడిని. మంచిగా బతుకుతా, అలవాట్లోకి వెళ్ళకూడదు, బతుకుతా వారం డుబుక్కుని పడతా దాంట్లో. కొన్నిసార్లు అయితే చర్చ్లో ఉండి వాక్యం వినేసిన తర్వాత మళ్ళీ డుబుక్కుని పడతా దాంట్లో సాయంత్రం కల్లా. అదే తప్పులు, అదే పాపంలో చేసి ఇసుకుపోయి, ప్రభా పరిశుద్ధంగా ఉంటా, నా వల్ల కావట్లేదు ప్రభా. దేవుడు అన్నాడు, నీ వల్ల అయితే నేను ఎందుకు అన్నాడు. అదేంటి ప్రభా, పరిశుద్ధంగా బతకమన్నారు కదా. వాళ్ళు బతకమన్నారు, అన్నిటికీ సహాయం నేనే కదా, దీనికి కూడా సహాయం నేనే. కిరణ్, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే అసలు పరిశుద్ధంగా బతకడానికి, పవిత్రంగా ఉండడానికి మానేసే అన్నాడు దేవుడు. మరి ఎట్టా ప్రభా అంటే, నా వాక్యం నీ లోపల పెట్టుకో, ధ్యానించు, లోపల మారుతావు. హృదయం నిందాంతో నోరు మాట్లాడు. మీకు అదే చెప్తున్నా, కంట్రోల్ చేసుకోవడం మానేసి హృదయంలో దేవుని వాక్యం పెట్టుకోండి, అదే ధ్యానం చేయండి. ఇది మారండి, ఇది మారితే ఇది మారుద్ది. దానికి ఒకప్పుడు ఉపమానం చెప్పా. మీ ఇళ్ళల్లో ట్యాప్లు ఉంటాయి, ట్యాప్లోంచి చెడ్డ నీళ్ళు వస్తున్నాయి. తప్పు ఎవరిది? ఎక్కడ తప్పు ఉంది? వెరీ గుడ్, ట్యాంక్లో తప్పు ఉంది. పాపం అదేం చేస్తుంది, నువ్వు ట్యాప్ని ఛీ అని కొడితే ట్యాప్ నీతో అంటది, నాదేముందమ్మా, అంతా పైనోడిదే అంటది. పైనోడు ఎవడు? ట్యాప్ శుభ్రం చేయకూడదు, ట్యాంక్ శుభ్రం చేయాలి. అది శుభ్రం చేస్తే ఇక్కడి నుంచి అది. నీ నోరు శుభ్రం చేసుకోవడం కాదు, హృదయాన్ని శుభ్రం చేసుకో. నా యేసే అన్నమాట, హృదయం నిండిన దాంతో నోరు మాట్లాడను. ఈ హృదయం ఎలా శుభ్రం చేసుకుంటావు, ఎలా గబ్బు చేసుకుంటావు తెలుసా? ఫస్ట్ ఎలా అంటే, చెడ్డ చూస్తావు, చెడ్డ వింటావు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ మాట ఈ మాట, కాసేపు అరుగు మీద ముచ్చట్లు, చెట్టు కింద ముచ్చట్లు, చెరువు కింద ముచ్చట్లు, కొలాయి కింద ముచ్చట్లు, ఆ మాట ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ కొంపలో ఏం జరిగింది, ఆడేం చేశాడు, ఈడేం చేశాడు, మొత్తం వింటావు. వినేసి నోరు కంట్రోల్ చేసుకోవాలి. మా అయ్యగారు చెప్పారు, నోరు కంట్రోల్ చేసుకో. ఏడా తన్నుకుంటూ డ్యాము బద్దలు కొట్టుకుంటూ వస్తాయి బయట మాటలు. అక్కర్లా, బద్దలైపోద్ది డ్యామ్ అంత లోపల నిండిపోయాను. మరి జస్ట్ ఒక పక్కింటాడు వచ్చి నేను టచ్ చేయాలంతే, ఏంటమ్మా అని చాలు, అయిపోయింది. నన్నంటావా వచ్చేసి మొత్తం వచ్చి బద్దలైపోద్ది అంతే. ఇది మార్చుకో. నాకు దేవుడు చెప్పిన సూత్రం నేను పాటించింది, నేను బాగుపడింది దాంట్లో మీకు చెప్తున్నా అంతే. ఇది మార్చుకో, హృదయాన్ని మార్చుకో. హృదయం ఎక్కువ శాతం మంచి మాటలతో, సరైన మాటలు. అందుకని ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:8 ఉందంటే, వేటి మీద ధ్యానం చేస్తారు? ఏది మంచియో, ఏది ఖ్యాతి గలవో, ఏది శ్రేష్టమైందో, ఏది గొప్పవో, ఏది పరిశుద్ధమైనో వాటి మీద ధ్యానం చేయండి అంటాడు. ఎప్పుడైతే వాటి మీద ధ్యానం చేస్తావో నీ హృదయం నిండుకుంటుంది. ఎవరైతే నోరు కంట్రోల్ చేసుకుంటున్నారో ముందు ఇది మార్చుకోండి.